వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు ఆన్లైన్ క్లాసెస్లో ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి అప్టెక్ జాబ్స్ ద్వారా డిఎస్సి ఫిజికల్ సైన్స్కి సంబంధించి ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులకు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియో క్లాసెస్ ద్వారా మనం చేయాలనుకుంటున్నాం. సో ఎస్జిటి ఫిజికల్ సైన్స్ అన్న వెంటనే మనకు ముందుగా గుర్తు రావాల్సిన అంశం ఎస్జిటి ఫిజికల్ సైన్స్లో ఏ టాపిక్స్ ఉంటాయి, డిఎస్సి సిలబస్లో ఏ టాపిక్స్ ఇచ్చారు, ఏ క్లాసెస్ మనం చదువుకోవాలి, ఆ క్లాసెస్లో ఏ చాప్టర్స్ చదవాలి, ఆ చాప్టర్స్ ఎంతవరకు చదువుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో క్లాస్లో ప్రత్యేకంగా చర్చిద్దాం. సో ఒక డిఎస్సి అభ్యర్థికి సిలబస్ అర్థం చేసుకోవడం అనేది ముందు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఫస్ట్ వీడియో అప్టేక్ జాబ్స్ ద్వారా మనం సిలబస్ అనాలిసిస్ మీద దృష్టి పెట్టాం. సో డిఎస్సి ఫిజికల్ సైన్స్కి సంబంధించి సిలబస్ షీట్ ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ చాప్టర్ చలనము మరియు దూరాల కొలతలు. మనకు సహజంగా 6th 7th క్లాసెస్లో జనరల్ సైన్స్ సామాన్య శాస్త్రం అనే ఒకే ఒక బుక్ ఉంటుంది. దాంట్లో ఫిజికల్ సైన్స్తో పాటు బయోలాజికల్ సైన్స్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఫిజికల్ సైన్స్ చాప్టర్స్ ముఖ్యంగా దానిలో కూడా మళ్ళీ ఫిజిక్స్ చాప్టర్స్ని సపరేట్ చేసి ఇండెక్స్ ఇవ్వడం జరిగింది. సో 6th క్లాస్లో మనం పరిశీలించినప్పుడు మనకి చలనము మరియు దూరాల కొలతలు అనేటువంటి ఒక పాఠం ఇవ్వడం జరిగింది. అది మనకి 6th క్లాస్ సెమిస్టర్ 2లో ఇవ్వడం జరిగింది. మరి రెండవ చాప్టర్ మనం తీసుకున్నప్పుడు ఉష్ణం అనేటువంటి చాప్టర్ని మనం చూడొచ్చు. ఇది 7th క్లాస్ సెమ్ 1లో మనకి ఈ చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం ధ్వని. సో ఫిజిక్స్లో ముఖ్యమైనటువంటి చాప్టర్స్లో ఒక చాప్టర్ అయినటువంటి ధ్వని సౌండ్ అనేటువంటి పాఠం మనకి 8th క్లాస్లోను 9th క్లాస్లోను 2 క్లాసెస్లోనూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ధ్వనికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలను మనం ఇక్కడ కలిపి చర్చిస్తాం. 8th క్లాస్లో ఉన్న పాఠం అలాగే 9th క్లాస్లో ఉన్నటువంటి పాఠం రెండు కలిపి మనం చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత మరి ఫిజిక్స్ అన్న వెంటనే మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కాంతి లైట్ అనేటువంటి చాప్టర్ తీసుకున్నట్లయితే కనుక మనకి చూడండి అకాడమిక్ క్లాసెస్లో కూడా పోటీ పరీక్షలతో పాటు అకాడమిక్ క్లాసెస్లో కూడా మనకి 6th క్లాస్లోను 7th క్లాస్లోను 8th క్లాస్లోను మరియు 10th క్లాస్లోను ఈ కాంతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఇవ్వడం జరిగింది. సో 6th క్లాస్లో మనం చూసినప్పుడు కాంతి నీడలు మరియు పరావర్తనాలు అనేటువంటి పాఠ్యాంశం 6th క్లాస్ సెమిస్టర్ 2లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి 7th క్లాస్లో వచ్చేటప్పటికి కాంతి అనేటువంటి చాప్టర్ ఇవ్వడం జరిగింది. మరి 8th క్లాస్లో కూడా కాంతి అనే హెడ్డింగ్తో ఒక చాప్టర్ సెమిస్టర్ 2లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి 10th క్లాస్లో వచ్చేటప్పటికి కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం, అలాగే మానవ కన్ను రంగుల ప్రపంచం. ఫిజిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్లో కాంతి అనేటువంటి చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఈ ఇండెక్స్ చూసినప్పుడే అర్థమవుతుంది. 6th క్లాస్లోను అలాగే 7th క్లాస్లోను అలాగే 8th క్లాస్లోను మరియు 10th క్లాస్లో కూడా మనకి ఈ చాప్టర్ ఉంది అంటే మనం కాంతి అనేటువంటి చాప్టరు చదవకుండా మనం ఉద్యోగం సాధిస్తాం అనేటువంటి అంశం మాత్రం చెప్పలేం. సో కాంతి అనేది అంత ముఖ్యమైనటువంటి చాప్టర్. కాబట్టి ఈ చాప్టర్ని మనం క్షుణ్ణంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత యాంత్రిక శాస్త్రం అనేటువంటి హెడ్డింగ్ మనం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ యాంత్రిక శాస్త్రం అనే హెడ్డింగ్ ఇచ్చాను అంటే మనకి 8thలోను 9thలోను అలాగే 6thలోను 10thలోను ఉన్నటువంటి చాప్టర్స్ అన్నిటినీ పరిశీలించినప్పుడు మనకు కొన్ని చాప్టర్స్ ఈ గమనంలో ఉన్నటువంటి లేదా చలనంలో ఉన్నటువంటి లేదా విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువుల యొక్క విషయాల మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటినీ కలిపి యాంత్రిక శాస్త్రం అనే హెడ్డింగ్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ టాపిక్లో మనం ఏం చూస్తాము అంటే బలము పీడనం అనేటువంటి చాప్టర్, ఫోర్స్ అండ్ ప్రెషర్ 8th క్లాస్ సెమిస్టర్ 1లో ఉంటుంది.
ఈ చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో బలం అనే పదాన్ని చూసిన తర్వాత బలం గురించి న్యూటన్ ప్రతిపాదించినటువంటి గమన నియమాలు మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గమన నియమాలని 8th క్లాస్లో ఉన్నటువంటి బలం పాఠ్యాంశం తర్వాత మనం చదువుకుంటాం. ఆ తర్వాత బలం రకాలలో ఒక రకమైనటువంటి ఘర్షణ బలం గురించి చదువుతాం. సో 8th క్లాస్ సెమిస్టర్ 1లో మనకి ఉన్నటువంటి మరొక చాప్టరు ఘర్షణ అనేటువంటి పాఠ్యాంశం. అయితే ఒక వస్తువు చలనంలో ఉంటే చలనానికి మరియు కాలానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తూ మనకి 7th క్లాస్ సెమిస్టర్ 2లో చలనము మరియు కాలం అనేటువంటి పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. అలాగే 9th క్లాస్లో చలనంలో ఉన్న రకాలు, దానిలో ఉన్నటువంటి గ్రాఫ్స్, ఇవన్నీ కూడా మనకి 9th క్లాస్ సెమిస్టర్ 1లో చలనం అనే హెడ్డింగ్తో ఒక పాఠ్యాంశం మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ పాఠ్యాంశంలో మనం చలనం గురించి ప్రత్యేకంగా చర్చిస్తాం. అలాగే 9th క్లాస్ సెమిస్టర్ 2లో మనకి గురుత్వాకర్షణ అనేటువంటి ఒక పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. గ్రావిటేషన్ అనేటువంటి ఒక పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. సో బలానికి సంబంధించి ఈ కనెక్టివిటీ ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఆ తర్వాత పని మరియు శక్తి, సో వర్క్ అండ్ ఎనర్జీ అనేటువంటి 9th క్లాస్ సెమిస్టర్ 2లో మెన్షన్ చేసినటువంటి చాప్టర్. సో ఇక్కడ చూడండి 8th 9th క్లాసుల్లో ఎక్కువ చాప్టర్స్ ఒకే ఒక టాపిక్ రిలవెంట్గా ఉన్నాయి, అదే మనకి యాంత్రిక శాస్త్రం. ఆ తర్వాత అయస్కాంతాలతో సరదాలు అనేటువంటి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. అయస్కాంతానికి సంబంధించినటువంటి అంశాలపైన మనకి 6th క్లాస్ సెమిస్టర్ 2లో ఈ పాఠ్యాంశం చెప్పడం జరిగింది. సో అయస్కాంతం అంటే ఏంటి, అయస్కాంతాలు ఎన్ని రూపాల్లో ఉంటాయి, అయస్కాంతాలతో మనం స్కూల్ డేస్లో ఆడినటువంటి ఆటలు, వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ 6th క్లాస్లో మెన్షన్ చేసినటువంటి అయస్కాంతాలతో సరదాలు అనే పాఠ్యాంశంలో మనం చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి చాప్టర్ ఫిజిక్స్ పరంగా విద్యుత్, ఎలక్ట్రిసిటీ అనేటువంటి చాప్టర్. సో ఈ చాప్టర్ కూడా మనకి 6th క్లాస్లోను, 7th క్లాస్లోను, 8th క్లాస్లోను మరియు 10th క్లాస్లోను కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ 6th క్లాస్లో మనకి ఇది విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు అనేటువంటి పాఠ్యాంశ రూపంలో సెమిస్టర్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 7th క్లాస్లో వచ్చేటప్పటికి సెమిస్టర్ 2లో విద్యుత్ ప్రవాహము మరియు దాని ప్రభావాలు అనేటువంటి పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. 8th క్లాస్లో వచ్చేటప్పటికి విద్యుత్ ప్రవాహము రసాయన ఫలితం అనే పేరుతో ఇవ్వడం జరిగింది. 10th క్లాస్లో మనకి విద్యుత్ అనేటువంటి హెడ్డింగ్తోనూ, అలాగే విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆన్ ఎలక్ట్రిక్ కరెంట్. సో విద్యుత్ అనేటువంటి చాప్టర్కి సంబంధించి కూడా మనం 6th, 7th, 8th అలాగే 10th క్లాస్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మొత్తాన్ని కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. సో విద్యుత్ అనేటువంటి చాప్టర్ తర్వాత మనకి ఒక 2 అదనపు అంశాలు, కొన్ని సహజ దృగ్విషయాలు, సమ్ న్యాచురల్ ఫినామినా, అంటే పిడుగులు ఎలా, ఉరుములు ఎలా, భూకంపాలు ఎలా ఏర్పడతాయి, ఇప్పటి వరకు వచ్చినటువంటి పెద్ద విపత్తులు ఏమున్నాయి, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు మనకి ఈ కొన్ని సహజ దృగ్విషయాలు అనేటువంటి పాఠ్యాంశంలో 8th క్లాస్ సెమిస్టర్ 2లో ఇవ్వడం జరిగింది. మరి మన విశ్వంగా మనం పిలుస్తూ ఉండేటువంటి నక్షత్రాలు, సౌర కుటుంబం అనేటువంటి పాఠ్యాంశం మనకి 8th క్లాస్ సెమిస్టర్ 2లో మెన్షన్ చేయడం జరిగింది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ అన్నిటినీ కూడా మనం ఈ 9 చాప్టర్స్ ద్వారా చర్చించడం జరుగుతుంది. ఈ 9 చాప్టర్స్ని కనుక ఆన్లైన్ క్లాసెస్ విని పర్ఫెక్ట్గా నోట్స్ రాసుకొని వాటిని మళ్ళీ మీరు కనుక చదువుకున్నట్లయితే కనుక టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైను కవర్ చేయడంతో పాటు, ప్రతి ప్రాబ్లమ్ని కవర్ చేయడంతో పాటు, ఆబ్జెక్టివ్స్లో అడిగినటువంటి మీకు తెలుసా, ఆలోచించండి, చర్చించండి, ఉపాధ్యాయునితో చర్చించండి, సాధన చెయ్యండి, ఇలా అడిగిన ప్రతి అంశాన్ని కూడా ఇవే ఆన్లైన్ క్లాసెస్ రూపంలో ఇక్కడే మీకు
చర్చించి, అంటే మీరు మరలా దానికోసం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా ఇవే ఆన్లైన్ క్లాసెస్లో చర్చించడం ద్వారా కేవలం ఈ ఆన్లైన్ క్లాసెస్ని విని మీరు గనక ప్రాక్టీస్ చేసినట్లయితే రేపు నీ డిఎస్సి ఉద్యోగ ప్రయత్నంలో ఫిజికల్ సైన్స్లో అడిగేటువంటి అన్ని ప్రశ్నలు 100కి 100% మీరు ఆన్సర్ చేయగలరని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.